రాజకీయాల్లోకి రావడానికి ఆమె గతంలోనే ప్రకటన చేసింది నేను ముఖ్యమంత్రిని అవ్వాలి రాష్ట్రానికని. ఐ థింక్ ఇది కరెక్ట్ టైం ఏమో త్రిష రాజకీయ ఎంట్రీకి కూడా. మేబీ పుట్టినరోజు నాడే రాజకీయ అరంగేట్రం జరగబోతుందేమో అనుకోవాలి. ఎస్ తప్పకుండా అనుకోవచ్చు. ఎందుకంటే ఒకవైపు తన పుట్టినరోజు, మరోవైపు తమిళనాడు ఫలితాలు. సో ఇవన్నీ కూడా ఒక్కసారిగా చాలా మంచి పరిణామం కూడా వాళ్ళందరూ భావిస్తున్నారు. త్రిష కూడా అదే భావిస్తున్నట్టు కూడా మనం చెప్పుకోవచ్చు. చూడాలి మరి. పాయింట్, ఒకవైపు తన పుట్టినరోజు, ఇంకోవైపు తమిళనాడులో ఒక కొత్త ప్రభుత్వ పుట్టినరోజుకు కూడా ఈ రోజు శంకుస్థాపన. ద్రవిడ భావజాలం డిఎంకే ఏడిఎంకే మధ్యలో ఊగిసలాడేటువంటి ప్రభుత్వం ఇంకో కొత్త దశగా ఒక కొత్త ప్రభుత్వం పుట్టిందని కూడా అనుకోవడానికి అవకాశం కనిపిస్తుంది కదా. ఎస్ తప్పకుండా అదే అనిపిస్తుంది. ఎందుకంటే ఈరోజు త్రిష పుట్టినరోజు కావడం, మరోవైపు తమిళనాడు ప్రజలు ఒక్కసారి అంటే ఎవరు కూడా ఊహించిన విధంగా టీవీకి ఒక కొత్త పార్టీకి తమిళనాడులో స్పేస్ అవకాశం ఇవ్వడం, ఇదంతా కూడా మంచి పరిణామంగా తమిళనాడు ప్రజలు భావిస్తున్నారు. సో కాబట్టి చూడాలి మరి. ఈ రెండు నియోజకవర్గాల్లో విజయ్ మంచి మెజారిటీతో లీడ్లో ఉన్నాడు కాబట్టి సో ఏదో ఒక నియోజకవర్గం అయితే మాత్రం ఆయన రెండు నియోజకవర్గాలు గెలిస్తే మాత్రం ఏదో ఒక నియోజకవర్గానికి ఆయన రాజీనామా చేయాల్సి ఉంటుంది. మరి అది తిరుచి ఈస్ట్కి ఆయన రాజీనామా చేస్తారా, లేకపోతే పెరంబూరికి రాజీనామా చేస్తారా తెలియదు. కానీ సో ఏదో ఒక నియోజకవర్గంలో మాత్రం మరి ఒకవేళ అది రాజీనామా చేస్తే ఆ సీటు మరి త్రిషకి ఇస్తారా, లేకపోతే తనకున్నటువంటి అభిమానులు భాగంగా ఏమన్నా పోటీ ఉంటే వాళ్ళకి ఇస్తారా, ఎవరికి ఇస్తారో తెలియదు. ఎందుకంటే ఇప్పటివరకు విజయ్ కొత్త అభ్యర్థుల్ని కొత్త మొహాలు పెట్టే నేనే విజయ్ అనుకుని అక్కడ నిల్చున్న అభ్యర్థి విజయ్ అనుకుని ఓటేయండి అంటే ఓటేస్తేనే దగ్గర 109, 110 మంది ఈరోజు గెలుస్తున్నటువంటి పరిస్థితి అనిపిస్తుంది. అట్లాంటిది పరిచయం లేని వ్యక్తులనే గెలిపించిన తమిళ ప్రజలు ఇక త్రిష దిగితే ఖచ్చితంగా గెలిపిస్తారని చెప్పడంలో ఎట్లాంటి సందేహం లేదు. వెరీ ఈజీ టాస్క్ ఏమో. ఎస్ శశికాంత్ తప్పకుండా. ఎందుకంటే ఆల్రెడీ త్రిష అందరికీ తెలిసినామే కాబట్టి మంచి అభిమానం తమిళనాడులో త్రిషకు ఉన్నది. ఎక్కువ అభిమానులు ఉన్నారు త్రిషకి. కాబట్టి ఖచ్చితంగా ఆమె ఆల్రెడీ పేరున్నటువంటి నటి కాబట్టి సో ఖచ్చితంగా మరి తిరుచి ఈస్ట్ నుంచి లేదంటే పెరంబూర్ నుంచి ఏదో ఒక స్థానం, ఒకవేళ రెండు ఇట్లా విజయ్ గెలిస్తే మాత్రం ఏదో ఒక స్థానం అయితే మరి త్రిషకి ఇచ్చే అవకాశం ఉందని చెప్పేసి కూడా వార్తలు అయితే పెద్ద ఎత్తున వస్తాయని చూడాలి. మరి ఇప్పుడు ప్రస్తుతం అయితే భేటీ ఇంకా కొనసాగుతూనే ఉంది. విజయ్ ఇంటికి కొద్దిసేపటి క్రితమే త్రిష చేరుకున్నారు కాబట్టి ఇంకా భేటీ కొనసాగుతుంది. అనేక అంశాలపైన వారు చర్చ చేస్తున్నట్టుగా కూడా తెలుస్తుంది. చూడాలి మరి. మనకి కాసేపట్లో మనకు కూడా క్లారిటీ వచ్చింది. ఎవరో ఒకరైతే మాత్రం బయటకు వచ్చి మీడియాతో కూడా మాట్లాడే అవకాశం కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ సైదుల్, థ్యాంక్స్ ఫర్ జాయినింగ్. నెక్స్ట్ అప్డేట్స్ కోసం మళ్ళీ మీ దగ్గరకు వస్తాం. సో త్రిష పొలిటికల్ ఎంట్రీ సిద్ధమైపోయిందా? పుట్టినరోజు నాడే త్రిష రాజకీయ అరంగేట్రం కూడా చేయబోతున్నారా? ఒకవైపు విజయ్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్నారు. కింగ్ మేకర్ కాదు కింగ్ అవుతున్నారన్నారు. 2 సంవత్సరాల్లో పార్టీని స్థాపించిన 2 సంవత్సరాల్లోనే ప్రభుత్వంలోకి రావడం అంటే ఆషామాషి వ్యవహారమే కాదు. సో అట్లాంటిది ఈరోజు ఏకంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తూ ముఖ్యమంత్రి స్థాయి వరకు వచ్చినటువంటి విజయ్ ఇక త్రిషాని కూడా రాజకీయాల్లోకి తీసుకురాబోతున్నారు. ఎందుకంటే మొన్న విడాకుల సమయంలో కూడా ఒకానొక ఈవెంట్లో త్రిష అండ్ విజయ్ ఇద్దరు కలిసి తారసపడ్డారు. సో